బాగుండారమ్మా. నేను మీ సత్యం బాబాయ్ని. వేసవికాలం ఎండలు ముగిసిపోతున్నాయమ్మా. ముగిసిపోతుంటే మీ తరపు మా చిన్నప్పుడు ఏం చేసేవాడిని అంటే మా అమ్మ ఇంత మజ్జిగేసి గిన్నెలో పెట్టి పొలం పట్టుకెళ్ళి తినేవాడిని. పొలాలు వెళ్ళేవాడిని అప్పుడు తినేవాడిని అనమాట. మామిడికాయ చేయడంలో మామిడికాయలు తినేవాడిని. ఎండలు మట్టెక్కిపోతాయమ్మా. మామిడికాయ వేసి నాకు ఈ అన్నం తింటే పొలాలు అన్నం తిన్నట్టుకే జ్ఞాపకం అవుతుంది. మజ్జిగ వేసుకుని చక్కగా మామిడికాయ నంచుకుని పచ్చిమిరకాయ నంచుకుని తింటామ్మా. కడుపులో చల్లగా పడుతుందమ్మా. ఎండాకాలం కాదు అబ్బా. పచ్చిమిరకాయ కావాలి అబ్బా. పొలాలంతా చెట్టుకి కూర్చుని తింటామా. నీడకాయ ఎండాకాలం నీడకి పొలాలంతా చల్లగా మజ్జిగ వేసుకుని మామిడికాయ కానీ పచ్చిమిరకాయ కానీ తింటే చాలా బాగుంటుంది. నాకు చిన్నప్పుడు తిన్న అలవాటు. నాకు మామిడికాయ కూడా మసాలాలు గీసాలు తినమకండి అమ్మ. ఎండాకాలం చల్లగా చల్ల వస్తువులు తిన్నాను. కడుపు చల్లగా ఉంటుంది. అందుకని మసాలాలు అన్నం అందులో మజ్జిగను మామిడికాయ ఇది చల్లకెత్తాను. ఆకుకూరలు కూడా తెచ్చా చూడండి అమ్మ. ఆకుకూరలు వచ్చి తోటకూర ఆకుకూరలు ఇవే మజ్జిగనే. ఎండాకాలం చల్లగా ఉంటుంది అమ్మా. మీరు కూడా చూసి అబ్బా ఎంత ఉందని చెప్పనమ్మా. అమ్మూర్తి వేళ్ళలో ఉందమ్మా. మీరు కూడా తిన్నాం. కడుపు చల్లగా ఉంటుంది. టిఫిన్ కోసం తినకుండా పప్పుగా తినండమ్మా. చాలా బాగుంది. చాలా బాగుందమ్మా. అమ్మా ముందుగా తింటానమ్మా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. గంట పెట్టినాం. ఫ్యామిలీ నుండి పెట్టినమ్మా. అన్ని ఎండాకాలం చలవత్తులో వాడినమ్మా. తోటకూర ఎదుక్కూర ఇవే ఇసింటి చేస్తానండి. దోసకాయ బీరకాయ మామిడికాయలు చేసిన మామిడికాయలు నంచి తిన్నాం శుభ్రంగా. చాలా బాగుంటుంది. కడుపుకో చల్లగా ఉంటుంది. చల్ల చేసిపోతుంది అమ్మా. అది థ్యాంక్ యూ. ఉంటున్నానమ్మా. సబ్స్క్రైబ్ గంట కట్టినమ్మా. ఫ్యామిలీ పెట్టినా అమ్మా.